హాయ్ అండి, ఇంట్లోనే డాండ్రఫ్ కి, హెయిర్ గ్రోత్ కి, హెయిర్ థిక్నెస్ కి ఇంకా చాలా వాటికి ఉపయోగపడేలాగా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నానండి. నేనైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే కోకోనట్ గానుగ నూనె అయితే వేసుకోవచ్చు. ఆయిల్ అయితే ప్యాన్ లో వేసుకొని 5 మినిట్స్ హీట్ అయ్యాక అందులోనే ఫ్లెక్సీ సీడ్స్, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, కరివేపాకు, గోరింటాకు, మందార ఆకులు 5-6, మందార పువ్వులు 5-6 వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ అయితే తీసుకుంటుంది. ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా మనకు బాగా యూజ్ అవుతుందండి. ఫ్లెక్సీ సీడ్స్ వల్ల మనకి హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా తయారవుతుందండి. మెంతులు అనేవి మన హెయిర్కి థిక్నెస్ని అయితే ఇస్తుందండి. ఉల్లిపాయలు అనేవి డాండ్రఫ్ రాకుండా చూస్తుంది. ఉసిరికాయలు అనేవి మన స్కాల్ఫ్ని శుభ్రంగా ఉంచుతుందండి. మందార ఆకులు, మందార పువ్వుల వల్ల మన హెయిర్ చిగుర్లు అనేవి చిట్లుతాయి కదండి, వాటికైతే మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ గోరింటాకు, ఇది మనకి న్యాచురల్ కలర్ని ఇస్తుంది. తర్వాత కరివేపాకు హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుందండి. ఇవన్నీ బాగా మరిగి చల్లారాక స్ట్రైనర్లో క్లాత్ వేసుకొని ఇలా హెయిర్ ఆయిల్ అయితే సెపరేట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఉంటుంది హెయిర్ ఆయిల్ అనేది. ఈ ఆయిల్ అనేది వీక్లీ 2 టైమ్స్ అనమాట, నైట్ పూట అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.